హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా, చాలా టేస్టీగా, అలాగే హెల్దీ అయిన రెసిపీని చేసుకుందామండి. అదేనండి, పాలకూర మసాలా వడల్ని చేసుకుందాం. ఆకుకూరల్ని ఇష్టపడని పిల్లలు కూడా ఈ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు ఇష్టపడుతూ తింటారు. అలాగే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా పాలకూరలతో వడల్ని చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తూ తింటారు. ఇప్పుడు పాలకూర మసాలా వడలకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. అంతకన్నా ముందుగా మన వీడియోస్ని పూర్తిగా చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా నేను ఇక్కడ ఈ కప్పుతోనే మెజర్మెంట్స్ని తీసుకుంటున్నానండి. అంటే అరకప్పు నిండుగా పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నానండి. మన ఇంట్లో మంచినీళ్ళ గ్లాసులు కాకుండా టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాస్ నిండుగా తీసుకోండి. అరకప్పు నిండుగా పచ్చిశనగపప్పుని వేసుకున్నాక పప్పు మునిగేలా నీళ్లను పోసి వీటిని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. అలా 2 గంటల సమయం అయిన తర్వాత పచ్చిశనగపప్పు అంతా కూడా డబల్ సైజుగా మారుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు మంచినీళ్ళల్లో ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చినట్లుగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కనుక వీటిని నేను 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులుగా ఉన్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు మొత్తాన్ని వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. మొదటిగా ఒక కట్ట పాలకూరని తీసుకొని మంచినీళ్ళల్లో 2-3 సార్లు బాగా వాష్ చేసి ఇలా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న పాలకూర కట్టని తీసుకున్నానండి. అదే చిన్న సైజులో ఉండేవి అయితే 2 తీసుకోండి. దాని తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని ఇలా సగంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నిండుగా బియ్యపిండి, చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని తీసుకున్నానండి. కారం 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక ఈ పదార్థాలంతా కూడా సమానంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్నాక కొంచెం పిండి ఉండని తీసుకొని రౌండ్ షేపుగా చేసుకుంటూ బొటన వేలుతో లైట్గా ప్రెస్ చేస్తూ వడలు షేపుగా వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా ఉండ చేయడం రాలేదంటే కొంచెం జారుగా ఉన్నట్లుగా అయితే 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా చేతితో వడలు చేయడం రాలేదంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని రౌండ్ ఉండగా చేసి దానిపైన పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. ఇదే విధంగానే మీకు వడల షేప్ అనేది వచ్చేస్తుంది. వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. ఇప్పుడు అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత ఆయిల్ బాగా కాగనివ్వాలండి. అలా నూనె కాగిందా లేదా చెక్ చేయడానికి ఇలా పిండి ఉండని తీసుకొని ఆయిల్లో వేసి చూద్దాం. ఇలా ఆయిల్లో వేయగానే ఎయిర్ బబుల్స్ అనేది వచ్చింది కదా. ఇలా ఉన్నప్పుడు నూనె బాగా కాగిందని అర్థం. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక్కొక్క వడల్ని ఆయిల్లోనికి నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా కడాయికి ఎన్ని వడలు అయితే సరిపోతాయో అన్ని వడల్ని వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వడల్ని ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకుండా 10 to 15 సెకండ్స్ వరకు అలాగే ఉంచేసేయండి. దాని తర్వాతనే మరొక వైపుకి టర్న్ చేయండి. చూడండి, ఈ విధంగా జల్లెడి గరిటెతో వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు వడలు లోపలంతా కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఫ్రై అయిన వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే.
ఈ వడలకి నంచుకోవడానికి టమాటో చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటో చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో నెక్స్ట్ రెసిపీలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, వడలంతా కూడా పైనంతా క్రిస్పీగాను అలాగే లోపలంతా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియచేస్తుంది. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.